అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సార్ మాది కోదండరాంపురం గ్రామం సార్, నెల్లూరు జిల్లా జల్దంకి మండలం. మా పేరు వచ్చేసి గోడ అరుణ సార్. ఈ ఊర్లో వైన్ షాప్ పునాది వేసినప్పుడు మేము ఇట్నే ధర్నా చేసాము. అది పోలీస్ స్టేషన్లో చూసుకుందాం అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇంకా ప్రతి దిక్క అర్జీలు ఇవ్వండి అమ్మా, మా వల్ల కాదని అన్నారు. ప్రతి చోట మామూలు ఎంఆర్ఓకి, ఎమ్మెల్యేకి, సిఐ గారికి, ఎక్సైజ్ వాళ్ళకి మొత్తానికి మేము అర్జీలు ఇచ్చాము. కానీ ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదు. మా గ్రామం అసలు ఉందనుకుంటున్నా లేదనుకుంటున్నా కూడా ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఈ విధంగా మేము పొద్దుటి నుంచి ఈ విధంగా కూడు నీళ్ళు లేకుండా పొద్దుటి నుంచి రోడ్డు మీద ఉంటే ఏ ఒక్క అధికారి కూడా రాలేదు సార్. అందరికీ నమస్కారం అండి. మాది కోదండరాంపురం గ్రామం, జల్దంకి మండలం, నెల్లూరు జిల్లా. ఇక్కడ మా ఊరు ఈ పక్కన జనవరి 3వ తారీఖు ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి రామశెట్టి రామమూర్తి, వారి పేరేంటి, పల్లెకొండ, ఇంటికి పసుపులేటి రవికుమార్, వాళ్ళిద్దరు ఇక్కడ ఒక ప్లేస్ వాళ్ళకి ఇచ్చి ఆ ప్లేస్లో బ్రాందీ షాపు కట్టుకోమని చెప్పి పక్క ఊరు నుంచి జల్దంకి మండలం నుంచి కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ ఇది వ్యవసాయ భూమి, ఇది వ్యవసాయ భూమిలో ఓన్లీ వ్యవసాయం వేసుకోవాలి, కానీ ఇక్కడ బ్రాందీ షాప్ కన్స్ట్రక్షన్ చేసి ఇదంతా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ బ్రాందీ షాప్కి పెట్టుకోమని చెప్పేసి వీళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిస్తున్నారు. అది తెలిసి మా ఊర్లో ఉన్నటువంటి వీళ్ళందరూ, ఈ యొక్క ఆడవాళ్ళంతా వచ్చి ఏకతాటిగా వచ్చి ఇక్కడ బ్రాందీ షాప్ పెడితే మాకు చాలా ఇబ్బందులు వస్తాయి. మా పిల్లలు చదువుకునేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, గడ్డికి వెళ్ళేవాళ్ళు, వ్యవసాయం చేసుకునేవాళ్ళు, ఆడవాళ్ళు రోజు ఈ రోడ్డుకి వచ్చిపోతూ ఉంటారు. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్లీజ్ దయించి మీరు ఇక్కడ పెట్టడానికి వీల్లేదు అని చెప్పి వీళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా 3వ తారీఖున జరిగిందండి. 3వ తారీఖు జనవరి 3వ తారీఖు జరిగింది. అయినా కూడా వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఏదో కొంతమంది ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒకరో ఇద్దరిని చూసుకొని మేమున్నాము మీకెందుకు, మీరు పెట్టండి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి గ్రామానికి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసి ఈ విధంగా చేశారు. దాని తర్వాత మేము 8వ తారీఖు జనవరి 8వ తారీఖు ఎమ్మెల్యే సురేష్ గారి దగ్గర కూడా వెళ్ళాము. ఎమ్మెల్యే గారు సురేష్ గారి దగ్గర కూడా వెళ్ళాము. వీళ్ళందరూ అందరితో కలిసి వెళ్ళాము. ఆయన హామీ ఇచ్చారు, అమ్మ అక్కడ పెట్టడానికి వీల్లేదు, నేను వాళ్ళకి చెప్తాను, నేను ఖచ్చితంగా అక్కడ నేను పెట్టనివ్వనని చెప్పేసి మా వాళ్ళందరికీ హామీ ఇచ్చారు. సరే, హామీ ప్రకారం నిలబెట్టుకుని ఈరోజు వచ్చారు. అయినా కూడా మళ్ళీ మేము తర్వాత 17వ తారీఖు ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు 17వ తారీఖు ఇవ్వడం జరిగింది. ఆయన కూడా అక్కడ మన ఎక్సైజ్ సిఐ గారికి కూడా పంపించారు అర్జీ. ఆయన కూడా వచ్చి చూసి ఏదో ఉందని చెప్పేసి ఆయన వెళ్ళాడు. ఆయన పట్టించుకోవట్లేదు. ఎంఆర్ఓ గారికి కూడా మేము అదే 17వ తారీఖున ఎంఆర్ఓ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా అదే అనధికారికంగా చేస్తున్నారని చెప్పేసి విఆర్ఓ అండ్ ఇంకో పేరేంటి విఆర్ఏ వాళ్ళిద్దరు వచ్చి వెరిఫై చేశారు. వెరిఫై చేసిన తర్వాత కూడా వాళ్ళకు నోటీస్ ఇష్యూ చేశారు. ఎవరైతే పసుపులేటి జయమ్మ అనే ఆ యొక్క ప్లేస్లో పసుపులేటి జయమ్మ ప్లేస్లో అనధికారికంగా కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఈ యొక్క మన ఎంఆర్ఓ గారు కూడా మన అర్జీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు రిప్లై నోటీస్ ఇవ్వలేదు. మళ్ళీ మేము ఎంఆర్ఓ గారికి అడిగాము, మళ్ళీ 2-3 సార్లు చెప్పాలి అడిగాము. అయినా కూడా వాళ్ళు సరే చేద్దామని చెప్పేసి అన్నారు. తర్వాత ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ మేము పంపిస్తామని చెప్పేసి ఎంఆర్ఓ గారు మాకు హామీ ఇచ్చారు. దాన్ని కూలగొడతామని చెప్పేసి అన్నారు. అది అనధికారికంగా కట్టారు, కన్వర్జేషన్ లేదు, అది పర్మిషన్ లేదు. ఎక్సైజ్ సిఐ వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పర్మిషన్ లేదు. మీకు ఎందుకు కూలగొట్టేస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. కానీ ఈరోజు నిన్నగాక మొన్న నైట్ వచ్చి వాళ్ళకి మీటర్ కూడా లేదు, సప్లై కరెంట్ కూడా లేదు. అదే మా గ్రామంలో ఉండే ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి ఆ యొక్క వైర్ తీసుకెళ్ళి అక్కడ తగిలించుకొని కరెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా తక్కువ నారాయణ రెడ్డి, ఇదే గ్రామంలో ఉంటాడు. ఆ ఇంటి దగ్గర నుంచి పవర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సహకరిస్తున్నారు, మా గ్రామంలో ఉండే వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ప్లీజ్ దయించి మీరు అర్థం చేసుకుని మా యొక్క ఆడపడుచులకి, మా యొక్క గ్రామంలో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని మేము పోరాడుతున్నాము. దయించి ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ సార్, మీరు మాకు ప్రామిస్ చేశారు ఏమని, అక్కడ బ్రాందీ షాపు పెట్టనివ్వనని ప్రామిస్ చేశారు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి చూస్తే మీ రోడ్డు మీద బైఠాయించి ఈ యొక్క ఎండలో
నీళ్ళు లేకుండా ఏది లేకుండా బైఠాయించి చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా లేదమ్మా వెళ్ళండి అని చెప్పేసి అంటున్నారు. అయినా కూడా వెంటనే మేము కోదండరాంపురం నుంచి గ్రామం నుంచి మాట్లాడతాము. ఏదైతే కోదండరాంపురం గ్రామంలో దాదాపుగా 2 నెలల నుంచి ఈ గ్రామస్తులు ఇదే 14 మైళ్ళు కోదండరాంపురం మధ్యలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తెలిసిన కాడి నుంచి వైన్ షాపు ఈ గ్రామస్తులు మహిళలు అదేవిధంగా నిరంతరం పశువులు కాసుకొని కానీ అదేవిధంగా రాకపోకలకు కానీ అనేక రకాల ఇబ్బంది జరుగుతుందని చెప్పి ప్రజలు ఆవేదనతో ఇక్కడ వైన్ షాప్ ఏర్పాటు చేస్తారని చెప్పి ఆవేదనతో ఆ రోజు పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని అప్పుడున్నటువంటి అధికారులు ఏదైతే డిపార్ట్మెంట్ కానీ చొరవ తీసుకొని ఇది వైన్ షాప్ కాదు కేవలం బర్రెలు కొట్టడానికి అని చెప్పి ఆ రోజు చెప్పారు. అది బర్రెలు కొట్టడం పోయి అర్ధరాత్రి నిన్నగాక మొన్న అర్ధరాత్రి వచ్చి వైన్ షాప్ పెట్టడం అంటే ఈ గ్రామస్తుల ప్రజల బాగోగులు ఈ అధికారులకు పట్టదా అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే అప్పుడున్న ఎంఆర్ఓ గారు ఇది ఏదైతే వైన్ షాప్ అయితే ఖచ్చితంగా దీన్ని మీరు అడ్డుకోండి అని చెప్పి ఆ రోజు ఎంఆర్ఓ గారు మాట్లాడారు. ఈ రోజు అర్ధరాత్రి వచ్చి ఎక్సైజ్ సిఐ గారు మొన్నటిదాకా అయితే పర్మిషన్ లేదన్నాడు. ఈ రోజు ఎట్లా పర్మిషన్ వచ్చిందో ఎక్సైజ్ సిఎస్ గారు కూడా చెప్పాలా, ఏ విధమైన లాలూచి జరిగిందో కూడా సమాధానం చెప్పాలి ఎక్సైజ్ సిఐ గారు. ఎందుకంటే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు కాకల సురేష్ గారు ఈ సమస్యలు మొత్తం కూడా అడిగిన ఆ రోజు సందర్భంలో ఖచ్చితంగా మేము అక్కడ వైన్ షాప్ పెట్టమని చెప్పారు. ఈ రోజు కూడా ఆ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏదైతే రాకపోకలకు అంతరాయం కలుగుతున్న సందర్భాన్ని గమనించకుండా ఎక్సైజ్ సిఐ గారికి ఏ విధంగా పర్మిషన్ ఇస్తారో ఖచ్చితంగా ఎక్సైజ్ సిఐ గారి మీద ఖచ్చితంగా ఈ జిల్లా ఎస్పీ గారికి ఖచ్చితంగా రెఫర్ చేస్తాం. ఎందుకంటే సామాన్య ప్రజలు నిరంతరం పశువులు కాచుకునే వాళ్ళు లేదా గ్రామంలో మహిళలు 14 మైళ్ళ రోడ్లో నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ ఉన్న లెంత్లో నడుచుకొని అర్ధరాత్రి కూడా ఈరోజు స్వేచ్ఛగా రాస్తున్నారు. ఇక్కడ వైన్ షాప్ పడితే రాకపోకలకు కూడా అదేవిధంగా గ్రామంలో ఉన్న మహిళలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎంతో అపాయకరంగా ఉన్నటువంటి వైన్ షాప్ని తక్షణమే తొలగించండి. నిజంగా మీరు ప్రజలు బాగోరే వాళ్ళైతే నిజంగా ప్రజల శిక్షని మహిళలకి రక్షణ కల్పించే వాళ్ళైతే ఈ వైన్ షాప్ని తక్షణమే ఇక్కడ తీసేయాలా. ఆ విధంగా కూడా మీరు చొరవ తీసుకోవాలని చెప్పి కూడా లేదంటే ఖచ్చితంగా ఈ పోరాటాన్ని జిల్లా స్థాయి కూడా తీసుకెళ్తాం. అవసరమైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఇక్కడ వైన్ షాపులు తీసేంత వరకు కూడా గ్రామస్తులతోటి అదేవిధంగా ఎంఆర్పీస్ పరంగా మేము పూర్తిగా మద్దతు ఇస్తూ మా నేత అనేటువంటి మందాకృష్ణ మాదిగ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ విషయాన్ని ఏదైతే సామాన్య ప్రజలు పడుతున్న బాధని ఖచ్చితంగా మేము ఈ పోరాటాన్ని కూడా ఉధృతం చేశారని కూడా ముందుకు వస్తామని చెప్పి ఇమీడియట్లుగా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఈ విషయంలో చొరవ తీసుకొని తక్షణమే ఈ వైన్ షాప్ని ఇక్కడ తీయాలని ఎవరైతే వైన్ షాప్ పెడుతున్నాడో ఎవరైతే గంట అశోక్ అనే వ్యక్తి ఫోన్లు చేసి బెదిరిస్తా ఉన్నాడు. నిజంగా నీకు నిజంగా ఇక్కడ నువ్వేదైనా మాట్లాడాల్సుకుంటే ఇక్కడికి వచ్చి మాట్లాడు, ఫోన్లు చేసి మాట్లాడేది కాదు. నిజంగా నువ్వు ప్రజలకు మేలు చేసేవాడు అయితే నువ్వు నిజంగా నాయకుడు అయితే నిజంగా ప్రజలు మేరుకొని నువ్వు ఓట్లతో రేపు నాయకుడు అవ్వాలంటే గంటా సురేష్ అశోక్ అనే వ్యక్తి నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడు. ప్రజలకు ఇబ్బంది కలిగించి ఎక్కడో బ్రాహ్మణ కాకులో పర్మిషన్ వచ్చిన షాపుని ఇక్కడ కోదండరాంపురం ఇక్కడ ఐక్యతగా గ్రామాల్లో 2 గ్రామాలు పరికోట కానీ కోదండరాంపురం గారని ఎంతో ఐక్యతగా ఉండే గ్రామాల్లో వైన్ షాప్ తీసుకొచ్చి ఇక్కడ అలజడి సృష్టించాలని చూస్తున్నావు. ఖచ్చితంగా నీ మీద చర్యలు తీసుకుంటాం. అవసరమైతే రేపు జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ఎస్పీ గారిని కూడా కలిసి ఎక్సైజ్ సిఐ గారి మీద కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఎంఆర్పీఎస్ తీవ్రంగా సిద్ధపడుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.